అయితే ఒక చిన్న కంపారిజన్, సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య ఈజ్ అ పోలీస్ కాప్. కరెక్ట్. ఈ సినిమాలో మీది అలాంటి క్యారెక్టర్ నాకు కనిపిస్తుంది. కాకపోతే హౌ డు యూ ఫీల్ వెన్ పీపుల్ కమ్ టు జడ్జ్మెంట్స్? ఎస్జే సూర్య చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు బికాస్ యాంటాగనిస్ట్ కాబట్టి. ఒక ప్రొటాగనిస్ట్ దట్టు ఒక నాని హూ ఇస్ బీన్ ఒక బాక్స్ లో పెట్టిన నానిని ఇలా చూడటానికి పీపుల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఒపీనియన్స్ జనరేట్ అవుతాయి, జడ్జ్మెంట్స్ పాస్ అవుతాయి. ఫెయిర్ ఎనఫ్, బట్ వాట్ డు యూ వెన్ యూ బిలీవ్ ఇట్? అంటే మీరు బిలీవ్ చేస్తున్నారు దాన్ని? నైస్ లవ్ స్టోరీ లైక్ హాయ్ నాన్న, ఇట్ విల్ ట్రిగర్ సమ్ ఎమోషన్ ఇన్ యూ. ఆర్ హిట్ 3, ఇట్ విల్ ట్రిగర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ యూ. వై? ఎందుకు? ఏంటి? వైలెన్స్ ఏంటి? నాని ఎందుకు ఇలా? సో దట్ మీన్స్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ జాబ్. కరెక్ట్. వెరీ నైస్. బట్ నాని టెల్ మీ, సరిపోదా అంత హిట్ తర్వాత కోర్ట్ అయితే యునానిమస్. నేను ఒక్క వ్యక్తి నుంచి కూడా ఈ సినిమా బాగాలేదు అన్నది నేను వినలేదు. ఒక్క మనిషి కూడా ఇంత బాగుంది కొంచెం అది బాగాలేదు అన్నది కూడా వినలేదు. అంత యునానిమస్ టాక్ ఒక సినిమా ఈ రోజుల్లో ఐ థింక్ మనం చిన్నప్పుడు చూసిన చాలా గొప్ప సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే దానికి చాలా మిక్స్చర్ ఉంటుంది. సో అలాంటిది ఉన్నప్పుడు కోర్ట్ లాంటి సినిమా నేను అంటే ఐ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ఇంత యునానిమస్గా అండ్ ఇంతగా ఆల్సో ఒక జస్ట్ ఒక హిట్ సినిమా, ఒక సూపర్ హిట్, ఒక బ్లాక్ బస్టర్ గానే కాదు, ఒక సొసైటీకి చాలా ఇంపార్టెంట్ సినిమాగా దాన్ని ట్రీట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ అండ్ మై టీమ్. సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. But you are doing a great service to the industry, Nani. I should really appreciate you because ఎంతో గట్స్ ఉండాలి నిజంగా అలాంటి కాన్సెప్ట్స్ని తెరకెక్కించాలనుకోవటం. ఎందుకంటే అంతకు ముందు రానివి మీరు పికప్ చేసినవి నుంచి చూసుకుంటే కూడా ఇప్పటి వరకు వాల్ పోస్టర్లో అన్నీ ఎవరు చెయ్యనివి, అటెంప్ట్ చెయ్యనివి. పోనీ ఒకటేదో ప్రిల్యూడ్ ఉంది, మనకి ఒక రెఫరెన్స్ ఉంది, సరే లెట్స్ గో అహెడ్, అది హిట్ అయింది కదా అని అనుకున్నది కాదు. ఫస్ట్ నుంచి లేదు, అలాంటి థాట్ ప్రాసెస్ లేదండి. అండ్ ఆల్సో సినిమా నాకు ఇంత ఇచ్చినప్పుడు ఇంకా అసలు అలా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యాక్వర్డ్ స్టెప్ అది బేసిక్లీ. అండ్ ఆల్సో ఐ డోంట్ పర్సనలీ ఎంజాయ్ ఫిల్మ్స్ విచ్ డోంట్ ఎక్సైట్ ఇన్ సమ్ న్యూ వే. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కెరియర్ బిగినింగ్ ఇప్పుడు యాక్టర్గా కూడా నాట్ దట్ ఆల్ యాక్టర్స్ కెరియర్లో అన్ని రకాల సినిమాలు ఉండాలి. ఇట్స్ మంచి కమర్షియల్ ఫిల్మ్ ఉండాలి, మంచి సమ్ టైమ్స్ ఒక చిన్న టెంప్లెట్ ఫిల్మ్స్ కూడా అవసరం అప్పుడప్పుడు. అలాంటివి కూడా అన్నీ చేశాను నేను. బట్ ఇట్ ఈస్ టు విన్ యువర్ లవ్ సో దట్ ఐ కెన్ ప్రెజెంట్ మై సెల్ఫ్ in the newest way forward, and it's all a process, and in process we got here today. I'm comfortable and I can afford to tell the stories which I feel you should watch. అంటే నాకు నమ్మకం ఉంది తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని నాకున్న, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వద్దని చెప్తున్నా వాళ్ళ మాట వినకుండా ముందుకెళ్ళి చేయగలిగే ఒక కంఫర్ట్ నాకు ఈరోజు ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. సో అండ్ ఆ కంఫర్ట్ ఇచ్చింది మళ్ళీ తెలుగు ప్రేక్షకులే. సో వాళ్ళు అదే ఆ సపోర్ట్ సిస్టమ్ నాకు అది పెరుగుతున్నంతకాలం ఇదే ఫోర్స్తో సినిమాలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నాని ఏ సినిమా తీసినా కళ్ళు మూసుకొని చూసేయాలి అన్న ఒక జోన్లోకి మీరు తీసుకెళ్ళిపోయారు. విత్ ద కైండ్ ఆఫ్ కాంటెంట్ దట్ యువర్ జనరేటింగ్ వెదర్ ఇస్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, అండ్ మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. నా జడ్జ్మెంట్ కరెక్ట్, నేను ఏమన్నా తీసానంటే అది 100% దానికి వాల్యూ యాడ్ చేస్తాను, అండ్ ఇట్ విల్ బి గుడ్ ఈవెన్ ఫర్ యూ గైజ్ అని ఒక మెసేజ్ మీరు పంపింది చాలా స్ట్రాంగ్గా పంపారు. How do you feel inside? I don't feel like that, and that is what I've been hearing. And pride untadi kada meeku? Definitely. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది విన్నప్పుడు. బట్ నేను ఆ ఫీలింగ్తో వెళ్ళను ముందు. నేను ఐ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ మైట్ డూ అ మిస్టేక్ నౌ. ఐ విల్ బీ కేర్ఫుల్, ఐ విల్ బీ కాషియస్. నేను నమ్మానంటే ప్రేక్షకులు నమ్మేస్తారు అని నేను నమ్మను. ఫస్ట్ నేను ఎందుకు నమ్ముతున్నాను, నేను కూడా ప్రేక్షకుల్లో ఒకడిని. నాకు నచ్చిందంటే వాళ్ళకి నచ్చుతుందని ఒక చిన్న ఆశే, కానీ ఇట్ ఈస్ నాట్ యారగెన్స్ ఆర్ నాకు నచ్చింది ఎందుకు నచ్చదు వాళ్ళకి కాదు. నాకు చాలా నచ్చింది, వాళ్ళకి నచ్చితే బాగుండు అన్న ఒక కోరిక అంతే. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ హంబుల్ అబౌట్ దట్. అండ్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ డ్రైవింగ్ మీ ఆర్ ఆడియన్స్ ఈస్ ద లవ్ ఫర్ సినిమా. వాళ్ళు ఇచ్చిన సక్సెస్లు కానీ ఆర్ మేము గెలుచుకున్న వాట్ ఎవర్ రివార్డ్స్ కానీ త్రూ ద ఫిల్మ్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ వీ ఆల్ లవ్ సినిమా అండ్ వీ ఆల్ షుడ్ పుట్ సినిమా ముందు, తర్వాతే మనం. అండ్ ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ అది మనకి రోజు పెరుగుతూ వస్తుందో ఇట్స్ అన్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. అలానే ఈరోజు మళ్ళీ ఈ రెస్పాన్సిబిలిటీని మనం చాలా సీరియస్గా తీసేసుకొని మనం సీరియస్గా తీసేసుకొని లెక్కలు వేయటం మొదలెడితే మళ్ళీ ఆ ఇన్నోసెన్స్ పోతుంది సినిమాల నుంచి. సో ఐ ట్రై నాట్ టు డూ దట్. అంతే. టుడే మీరు స్టార్ డైరెక్టర్స్ అని క్రియేట్ చేశారు. అంటే చాలా మంది అంటుంటారు స్టార్ డైరెక్టర్స్తో నాని ఎందుకు యాక్ట్ చేయరు అని. నాకేమనిపిస్తుంది అంటే నాని ఈస్ క్రియేటింగ్ స్టార్ డైరెక్టర్స్. సో చేయకూడదని కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఆల్సో చాలా లాజిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఒక గొప్ప హై ఉంటుంది
మంచి ఇప్పుడు నేను ఎవరినో ఇంట్రడ్యూస్ చేద్దామని చేయను ఎప్పుడు. వాళ్ళు చెప్పిన కథ చాలా నచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, అండ్ నాకు అలాంటప్పుడు నాకు వీళ్ళు కొత్త వాళ్ళు తీయగలరా ఆ భయాలు ఉండవు. నేనున్నా కదా, ఐ విల్ సపోర్ట్ దెమ్ ఫుల్లీ అన్న ఒక ధైర్యంతో దిగిపోతాను అంతే. అండ్ స్టార్ డైరెక్టర్స్తో చాలాసార్లు వీ నెవర్ సే ఇట్ అవుట్, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి, కానీ నాకు చాలాసార్లు డిస్కషన్స్ జరిగినాయండి. ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఐఎమ్ సమ్మన్ who cannot always have the next 3 films line. ఎందుకంటే కథలు వింటూ ఉంటాను, చాలా నచ్చిన కథని నువ్వు అలా ఉండు హోల్డ్లో, నేను ఒక స్టార్ డైరెక్టర్తో సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది, ఒకవేళ లేకపోతే నీకు చెప్తాను. ఆ టైప్ మనిషిని కాదు, నాకు నచ్చితే ఉందంటే ఉందంతే. సో నేను ఏ రోజైనా చాలాసార్లు నాకు డిస్కషన్ జరిగినప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ వాళ్ళు చేద్దాం అనుకుంటున్న టైంలో నేను అవైలబుల్ కాదని చెప్పాల్సి వచ్చింది చాలాసార్లు. సో నేను ఈ పాసిబిలిటీ కోసం నన్ను అలా ఓపెన్ విండో ఉంచి మీరు ఉండండి, హోల్డ్లో ఉండండి, ఒకవేళ లేకపోతే మీరు చేద్దాం అన్న అలాంటి మాటలు నా నోట్లో నుంచి రావు. ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఇన్ దేర్ ప్లేస్ ఎట్ వన్ టైం. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, నేను కథలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు బాగుంది సూపర్ అనేవాళ్ళు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో కన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకంటే ఒక లాస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ముందు పేర్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ లిస్ట్లో లాస్ట్కి వెళ్తాం. పేర్లు రాలేదనుకోండి, పెద్ద పేర్లు, దెన్ ఆ లిస్ట్లో ముందు. అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ ఐ మేడ్ టు మై సెల్ఫ్, దట్ ఐ విల్ నాట్ పుట్ ఎనీ వన్ ఆన్ హోల్డ్ ఫర్ బిగ్గర్ నేమ్స్. Wonderful, Nani. Really good. I really appreciate you. Thanks. So before we end, I have just 2 questions. Srikanth Odela, wonderful director of our times. దసరా అసలు మిమ్మల్ని వేరే లీగ్కి తీసుకెళ్ళిపోయింది. అండ్ నౌ ఇప్పుడు ప్యారడైజ్, అసలు ఆ చిన్న 1 minute అది చూస్తేనే ఇట్స్ లైక్ క్రియేటింగ్ సో మచ్ హోప్స్ ఆన్ దట్ ఫిలిం. అండ్ రియలీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. Me also, and don't want to say much about Srikanth, but he's I don't think we still understand, but he's going to be a very special talent for cinema. And alanti oka someone who cracks that kind of a theater energy, we're all lucky that తెలుగులో వీడు ఒకటి దొరికాడు అన్నది. కానీ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీరు ఎప్పుడు చేయలే కదా నాని? చేయలేదండి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ శ్రీకాంత్. What made you do that? శ్రీకాంత్. సో ఎవరి కోసం చేయలేదు ఇంతకు ముందు? ఎవరు అడగలేదు. సరే నానైనా బీయింగ్ లైక్ దిస్ ఇస్ ఓకే అనుకున్నారు చాలా మంది. వీడు మొండోడు, నేను అడిగితే నేను చేసేవాడిని ఎవరికైనా. బట్ ద వే వాళ్ళు ఎందుకు కదా, బాగుంది కదా ఇలాగే అనుకొని ఉంటారు, వాళ్ళకి చాలా ఏమనుకుని ఉంటాం మనం. సో పర్ఫార్మెన్స్ విల్ డూ, బట్ ఇలాంటివన్నీ వెరీ పర్టికులర్. అండ్ నాన్న నువ్వు చేయాల్సిందే అని అన్నాడు. సో వీ నీడ్ దోస్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ విల్ పుష్ us with few things. ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని అలా చూసుకొని? నాకు అర్థమైంది, నాకు ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ మనం మంచి సినిమాలు చేయొచ్చు, గొప్ప సినిమాలు చేయొచ్చు, కానీ చాలా కొన్ని చిన్న విషయాలు ఉంటాయి మనం ఎక్స్ప్లోర్ చేయనివి. అంత అవసరం ఉంది అని అనుకుంటాం, కథ బట్టి అవసరం ఉంటాయి. బట్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్ఫ్. అప్పుడు ఒక కొత్త వేవ్ ఏదో స్టార్ట్ అవుతుంది దాంతో. సో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ రైట్ నౌ. You're also waiting for Chiranjeevi gardi meedi combination. That is going to be next level, 100%. That's what we'll plan for. I think that's a tribute you're giving to Chiranjeevi garu over the years. It's all of our tribute. Nenu gaadu. I think I am just a representative on behalf of all of us who love Chiranjeevi garu. Yeah. Thank you so much, Nani. Finally oka chinna round which it's a rapid fire. It's not a rapid fire and memory test. మీరు కాకపోయింటే అర్జున్ సర్కార్ రోల్కి ఎవరు బాగుంటారు? జస్ట్ ఒక హైపోథెటికల్ క్వశ్చన్.